8, 17, 26 రాశాను. ఇవి డేంజర్ అన్నాను. దాని తర్వాత 4, 13, 22, 31 ఇవి 2 డేంజర్ చెప్పండి. మళ్ళీ దాని కింద ఇంకోనే చూడండి 5, 14, 23 ఇది డేంజర్. ఇక 14లో వేసుకున్నదైతే రోజు గొడవలు పడుతూనే ఉంటారు. ఇక పిల్లలు పుడతారు, వీళ్ళకు పుడితే దివ్యాంగులు పుడతారు, లేదంటే అమ్మాయిలే పుడతారు. ఆర్థిక ఇబ్బందులు, కోట్లల్లో నష్టపోతారు వీళ్ళు. ఆరోగ్య విషయంలో కానీ, ఆస్తి విషయంలో కానీ కోట్లల్లో అప్పుల పాలైపోతారు ఈ డేట్లలో మ్యారేజ్ జరుగుతాయి. నీకేం తెలుసా? నాకు తెలిసింది కాబట్టి చెప్పినా, నీకు తెలిసే నువ్వు చెప్పుకో. నాకు తెలిసింది కాబట్టి చెప్తున్నా, 15-20 సంవత్సరాలు రీసెర్చ్ చేసి. అదేవిధంగా 7, 16, 25వ తారీఖులో మ్యారేజ్ జరుగుతుంది. భార్య ఒక జాలు ఉంటుంది, భర్త ఒక జాలు ఉంటారు. ఎగ్జాంపుల్ చెప్తుంది వాడివి. అంటే ఏదైనా ఫీల్డ్ ఉండొచ్చు. భార్య బెంగళూరు ఉంటుంది, భర్త బొంబాయిలో ఉంటాడు. భర్త అమెరికాలో ఉంటాడు, భార్య ఆనకపల్లిలో ఉంటుంది. ఇట్లా డిఫరెంట్ ఉంటుంది. సో ఇట్లాంటి డేంజర్ మ్యారేజ్ డేట్లలో పెళ్లి చేసుకోకపోవడమే మంచిది. చేసుకున్న వాళ్ళు ఆల్రెడీ అనుభవిస్తున్నారు. ఇక వీళ్ళ కోసమే బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఇవైతే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ డేంజర్ మ్యారేజ్ డేట్స్. ఇంకా ఉన్నాయి కానీ అది చెప్పలేను. ఇంకా ఉన్నాయి. ఇది 3 ఉంటుంది. 3 అంటే 3, 12, 21, 30 ఇవైతే అప్పుల పాలే. నువ్వు పైసలు తడివిక్తావు అంతే, అప్పుల పాలు అయిపోతావు. ఇట్లా డేంజర్ మ్యారేజ్ డేట్స్ ఉన్నాయి. ఇంకా 9, 18, 27 ఇంట్లో జరిగిన వాళ్ళకి ఖచ్చితంగా చాలామందికి 1-2 అబార్షన్లు అవుతాయి. తర్వాత ఇద్దరు పుట్టేది అబ్బాయిలు ఉంటుంది. ఎక్కువ శాతం అబ్బాయిలే ఉంటారు. దాంట్లో పెద్ద అబ్బాయి కొంచెం అనారోగ్యం ఉంటుంది, చిన్న అబ్బాయి మొండిగా ఉంటాడు. చాలా ప్రమాదకరమైన మ్యారేజ్ డేట్ ఉంటాయి.